లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే వన్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్. ఈ వారం మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. ఇండియన్ ఆటో మార్కెట్లో హ్యుండై అన్ని సెగ్మెంట్లో తమ కార్లను రిలీజ్ చేస్తూ సేల్స్లో సూపర్ సక్సెస్గా దూసుకెళ్తోంది. ఇక రీసెంట్గా మినీ ఎస్యూవీ సెగ్మెంట్లో ఆల్ న్యూ ఎక్స్టర్ని రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎక్స్టర్లో సిఎన్జీ వేరియంట్ కూడా రిలీజ్ అయింది అండ్ అలాగే రీసెంట్గా సరికొత్త నైట్ ఎడిషన్ని రిలీజ్ చేసింది హ్యుండై. సో ఫ్రెండ్స్, ఈ వారం ట్రెండ్స్లో హ్యుండై రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఎక్స్టర్ నైట్ ఎడిషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో హేర్ వి గో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం హ్యుండై ఎక్స్టర్ నైట్ ఎడిషన్ని చూస్తున్నాం అన్నమాట. అయితే ఎక్స్టర్లో మనకు ప్రీవియస్గా 6 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి బేసిక్ తర్వాత వేరియంట్ అనమాట, ఎస్ఎక్స్ అంటారు దీన్ని. అయితే టాప్ అండ్ వేరియంట్లో కూడా ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ వేరియంట్లో కూడా మనకు 2 వేరియంట్స్లో నైట్ ఎడిషన్ అందుబాటులో ఉన్నది. విచ్ ఎవర్ యూ వాంట్ టు సెలెక్ట్ యూ క్యాన్ సెలెక్ట్ అనమాట. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, కంప్లీట్ బ్లాక్ కలర్తో నైట్ ఎడిషన్ని రిలీజ్ చేసింది హ్యుండై. హ్యుండై ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లుక్ కనుక మనం చూసినట్టయితే కంప్లీట్లీ సరికొత్తగా మనకు కనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ అనేది నిజంగా కంప్లీట్ బ్లాక్ ఉండడంతో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్స్టీరియర్లో మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్లో ఇక్కడ హెచ్ షేప్లో ఉన్నటువంటి డిఆర్ఎస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సేమ్ డిజైనే, కాకపోతే కంప్లీట్ బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే అక్కడక్కడ మనకు రెడ్ యాక్సెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని మనం చూడొచ్చు. అండ్ అలాగే క్రోమ్ లైనింగ్స్తో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే బ్లాక్ పెయింటెడ్ రేడియేటర్ గ్రిల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మ్యాట్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఎక్స్టర్, అంటే ఇంతకుముందు మనకు క్రోమ్లో ఉంటుండే, ఇక్కడ కంప్లీట్గా మ్యాట్ బ్లాక్లో వచ్చేసింది. అండ్ అలాగే ఇక్కడ హ్యుండై లోగో కూడా మనం చూసినట్లయితే మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్స్తో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే రెడ్ యాక్సెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఈ బ్లాక్ ఎడిషన్లో మనం చూసినట్లయితే ఈ రెడ్ యాక్సెంట్స్ అనేది సో అట్రాక్టివ్గా, అంటే రోడ్ ప్రెజెన్స్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా ఉండడం కోసం అలాంటి డిజైన్తో రూపొందించడంగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎక్స్టీరియర్ పార్ట్లో ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. హ్యుండై ఎక్స్టర్లో ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే ద గ్రేట్ థింగ్ ఈజ్ 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా ఫ్రమ్ ద బేసిక్ నుంచి అందిస్తున్నారు. విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఏబిఎస్ విత్ ఈబీడీని కూడా స్టాండర్డ్గా అక్రాస్ ద వేరియంట్స్ అనమాట, అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా అందిస్తున్నారు. ఇవే కాకుండా మనకు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ అలాగే హిల్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ని కూడా అందిస్తున్నారు. అండ్ అలాగే ఇన్సైడ్లో మనం చూసినట్లయితే చైల్డ్ సీట్ యాంకరేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే రే సైడ్లో కెమెరా కూడా మనకు అందుబాటులో ఉన్నది. కాబట్టి సేఫ్టీలో కూడా ఈ మినీ ఎస్యూవీ అనేది ది బెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. హ్యుండై ఎక్స్టర్ సైడ్ ప్రొఫైల్ కూడా సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ 15 ఇంచెస్ వీల్స్ అనమాట. యాక్చువల్గా మనం చూసినట్లయితే అలై వీల్స్ లుక్ మనకు కనిపిస్తుంది, బట్ వీల్ క్యాప్స్ మాత్రమే అనమాట ఇవి. టాప్ అండ్ వేరియంట్లో మనకు అలై వీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్ అందుబాటులో ఉంది, రియర్ సైడ్లో డ్రమ్ బ్రేక్ కదా. ఇక్కడ మనకు రెడ్ కాలిపర్స్ని మనం చూడొచ్చు, ట్యూబ్లెస్ టైర్స్ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ బాడీ కలర్ బ్లాక్ కలర్నే ఓఆర్బిఎంకి కూడా ఇచ్చారు. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకు 185mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అందుబాటులో ఉన్నది. సో అంటే బంపీ రోడ్స్ కానివ్వండి, రఫ్ రోడ్స్ కానివ్వండి, సేఫ్టీగా డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రూఫ్ రైల్ని కూడా కంప్లీట్గా కొంచెం స్ట్రాంగ్గా మనకు రూపొందించగా మనకు తెలుస్తుంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి రియర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఈ డిజైన్ కూడా సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అంటే కంప్లీట్ బ్లాక్ కలర్ లుక్ అనేది ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఐదర్ ఫ్రంట్ లుక్ కానివ్వండి, సైడ్ ప్రొఫైల్ కానివ్వండి, రియర్ సైడ్ ప్రొఫైల్ కానివ్వండి, సో అట్రాక్టివ్గా ఈ బ్లాక్ ఎడిషన్ మనకు కనిపిస్తుంది.
ప్రస్తుతం మనం హిండై ఎక్స్టర్ రియర్ పార్ట్ని చూస్తున్నాం. రియర్ పార్ట్ కూడా మనకు నైట్ ఎడిషన్లో మనకు ఈ రెడ్ యాక్సెంట్స్ ఏవైతే ఉన్నావో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్టయితే రియర్ ఎల్ఈడి టైల్ ల్యాంప్లో కూడా మనము హెచ్ సింబల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ స్పాయిలర్ని కూడా మనం చూడొచ్చు. కంప్లీట్ బ్లాక్ కలర్లో రూపొందించడంతో ఒక స్పోర్టీ గెస్చర్ ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ నైట్ ఎడిషన్ వేరియంట్ని చూస్తున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఎంబ్లమ్ని ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా అట్రాక్టివ్గా రూపొందించారు. డిజైన్ కూడా చాలా బాగా మనకు కనిపిస్తుంది. రియర్ సైడ్లో సెన్సార్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో కెమెరాని కూడా అందుబాటులో ఉంచారనమాట. అండ్ అలాగే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి హిండై సిగ్నేచర్ లోగోని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎక్స్టర్ ఫాంట్ కూడా మనకు కంప్లీట్గా బ్లాక్ కలర్లో రూపొందించారు. సో మొత్తానికి రియర్ పార్ట్ని కనుక మనం చూసినట్లయితే బ్లాక్ కలర్లో విత్ ఈ రెడ్ యాక్సెంట్ అనేది సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లుక్ అయితే చాలా అవసరంగా మనకు కనిపిస్తుంది. లెట్స్ చెక్ అవుట్ ద ఇంటీరియర్ ఫీచర్స్. వెన్ యూ ఓపెన్ దిస్ డోర్ యూ విల్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ రెడ్ కలర్ యాక్సెంట్స్ అనేవి మనకు మొత్తం బ్లాక్ కలర్ సీటింగ్ సిస్టమ్తో ఉన్నాయన్నమాట. ఆ రెడ్ కలర్ స్టిచ్చింగ్ అయినా కానివ్వండి, రెడ్ కలర్ యాక్సెంట్ అయినా కానివ్వండి, సో అట్రాక్టివ్గా ఒక ఎలిగెన్స్ లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే సీటింగ్ సైడ్లో మనం చూడొచ్చు సెమీ లెదర్ సీటింగ్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. ఇక్కడ మనకు రెడ్ కలర్ యాక్సెంట్స్ అండ్ అలాగే రెడ్ కలర్ స్టిచ్చింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ కార్ని చూసినటువంటి ఫీల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఇన్సైడ్లో మనం ఒకసారి కూర్చొని చూద్దాం కంఫర్ట్ ఎట్లా ఉందనేది. ఎక్స్టర్ ఇన్సైడ్ రాగానే మనకు ఒక ప్లెజెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రెడ్ యాక్సెంట్స్ అనమాట, పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అండ్ అలాగే రెడ్ యాక్సెంట్స్తో ఉన్నటువంటి ఎయిర్ వెంట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా క్లాసిక్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఎక్స్టర్లో ఉన్నటువంటి గుడ్ థింగ్ ఏంటంటే మనకు బేసిక్ తర్వాత మోడల్ అయినప్పటికీ కూడా మనకు హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చింది అనమాట. జనరల్గా మనం అన్ని కార్లలో టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే హైట్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నాం కదా, సో ఇక్కడ మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సీటింగ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడినట్లయితే సో కంఫర్ట్గా సీటింగ్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది. మీ హైట్కి తగ్గట్టుగా సీట్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ హైట్కి తగ్గట్టుగా ఈ స్టీరింగ్ వీల్ని కూడా మనము టిల్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ టెలిస్కోపిక్ ఒకటి లేదు, టిల్ట్ చేసుకొని మీ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ కంఫర్ట్ కూడా 3 స్పోక్ స్టీరింగ్ వీల్ సో అట్రాక్టివ్గా, సో కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా మనకు కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ పైన ఉన్నటువంటి కంట్రోల్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు వాయిస్ కమాండ్ బటన్ కూడా అందుబాటులో ఇచ్చారనమాట. దీంతో మనం మ్యూజిక్ సిస్టమ్ని, రేడియోని, ఎఫ్ఎంని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వాయిస్ కమాండ్తో ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వాయిస్ కమాండ్తో సన్ రూఫ్ని కూడా మనము ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించినటువంటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ కనిపిస్తున్నాయి. బ్లూటూత్ మోడ్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ మెనూ బటన్, అంటే క్లస్టర్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని యాక్సెస్ చేసుకోవడం కోసం ఈ బటన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ కూడా మనకు కనిపిస్తుంది. క్రూజ్ని సెట్ చేసుకోవడం అండ్ అలాగే రిమూవ్ చేసుకోవడం కోసం ఈ బటన్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టీరింగ్ వీల్ పైన అన్ని కన్వీనియంట్కి తగ్గట్టుగా బటన్స్, ఆడియో కంట్రోల్స్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, అన్ని బటన్స్ కూడా అందుబాటులో ఉంచినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక డాష్ బోర్డ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్ బ్లాక్ కలర్ థీమ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ బ్లాక్ కలర్ థీమ్లో ఈ రెడ్ యాక్సెంట్స్ అనేది ఏసీ వెంట్స్కి సో అట్రాక్టివ్ లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. చిన్న స్టోరేజ్ ప్లేసెస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే గ్లో బాక్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న కార్ అయినప్పటికీ కూడా పెద్ద గ్లో బాక్స్ని అందుబాటులో ఉంచారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనము 8 ఇంచెస్ స్క్రీన్ని చూడొచ్చు. సో కలర్ఫుల్గా, నీట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం రేడియోని యాక్సెస్ చేసుకోవచ్చు, మీడియాని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేని కూడా ఇవ్వడం, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ వేరియంట్ తర్వాత వేరియంట్ అంటే మిడ్ వేరియంట్లో నుంచి మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఇస్తున్నారు. అండ్ అలాగే మనకు ఏంటంటే నావిగేషన్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నది. సో క్లియర్ మ్యూజిక్ని కూడా వినడం కోసం 4 స్పీకర్స్ని కూడా అందుబాటులో ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏసీ వెంట్స్ చూడొచ్చు. మనకి ఇక్కడ చిన్న రెడ్ కలర్ యాక్సెంట్స్ అనేది అట్రాక్టివ్ లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఏసీకి సంబంధించినటువంటి బటన్స్ కూడా డయల్స్లో మనము
రెడ్ కలర్ యాక్సెన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏసీకి సంబంధించినటువంటి అన్ని బటన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఇచ్చారు. అండ్ చిన్న స్క్రీన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ హియర్ వీ క్యాన్ టైప్ సి అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే యూఎస్బీ పోర్ట్ కూడా అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే 12 వాట్ సాకెట్ కూడా అందుబాటులో ఉన్నది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫోన్ స్టోరేజ్ ప్లేస్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ టాప్ అండ్ వేరియంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించినటువంటి ఫీచర్ కూడా అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఇక్కడ గేర్ నాబ్ని మనం చూడొచ్చు. అండ్ ఇది కూడా స్టైలిష్గా రూపొందించారు, క్లాసిక్గా మనకు కనిపిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ కూడా అందుబాటులో ఉన్నది. అండ్ డ్రైవ్ మోడ్ కాకుండా మనము ఇట్లా మాన్యువల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ప్యాడిల్ షిఫ్టర్స్ని కూడా ఇచ్చారనమాట స్టీరింగ్ వెనకాల. ఇక్కడ మనము గేర్స్ని డౌన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గేర్స్ని అప్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అండ్ మైనస్ అంటే మీరు డ్రైవింగ్కి కంఫర్ట్గా ఉండేలాగా గేర్ షిఫ్ట్ చేసుకునేలాగా ప్యాడిల్ షిఫ్టర్స్ని కూడా అందుబాటులో ఉంచారు. అండ్ ఇక్కడ స్టోరేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా నీట్గా చేశారు. అంటే డ్రైవర్ కూర్చున్నప్పుడు, ప్యాసింజర్ కూర్చున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి స్పేస్ మేనేజ్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ సీటింగ్ సిస్టమ్ కూడా చాలా కంఫర్టబుల్గా రూపొందించారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనం చూసినట్టయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు కనిపిస్తుంది. ఇందులో మనము ఈ లైట్స్ కానివ్వండి, డ్రైవ్ అసిస్టెన్స్ కానివ్వండి, క్లస్టర్కి సంబంధించిన లైట్స్ కన్నా డోర్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఏ గేర్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. డోర్ ఓపెన్ కానీ చూపిస్తుంది. అండ్ ఇంకా డిస్టెన్స్ టు ఇంటి అంటే ఇంకెన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేయగలుగుతారు, ఇన్సైడ్ టెంపరేచర్, టోటల్ కిలోమీటర్స్ అండ్ ఆర్పిఎం మీటర్, అండ్ అలాగే ఫ్యూయల్ ఎంత ఉందనే విషయం ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే హెడ్ రూమ్ కూడా కంఫర్టబుల్ హెడ్ రూమ్. అంటే మీరు ఒకవేళ హైట్ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా దీన్ని రూపొందించారు. సో ఓవరాల్గా ఇన్సైడ్లో ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. సో నో వీఆర్ రియర్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్టర్ అనమాట. సో రియర్ సైడ్ చూసినట్లయితే సీటింగ్ సిస్టమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే చాలా కార్లలో ఇక్కడ థై సపోర్ట్ అనేది కరెక్ట్గా కనిపించదు అనమాట. ఎక్స్టర్లో ఆ ప్రాబ్లం లేదు. గుడ్ థై సపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మంచి లెగ్ రూమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు 6 ఫీట్ హైట్ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి మీరు ఎంతగానం ఉందంటే హెడ్ రూమ్, చాలా హెడ్ రూమ్ మనకు కనిపిస్తుంది అనమాట. సో కంఫర్ట్గా మీరు జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్ ప్యాసింజర్స్కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ముగ్గురు కూడా కంఫర్ట్గా కూర్చునేలాగా దీన్ని రూపొందించారు. కాకపోతే సెమీ లెదర్ సీటింగ్ సిస్టమ్తో మనకు సీటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే సీటింగ్ కంఫర్ట్ ఫ్రంట్ సైడ్ కానివ్వండి, రియర్ సైడ్ కానివ్వండి సో కంఫర్ట్గా మనకు కనిపిస్తాయి. అయితే హిండై ఎక్స్టర్లో మనకు ప్రీవియస్గా 5 సింగిల్ టోన్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే 2 డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అనమాట. ప్రస్తుతం మనం కంప్లీట్ బ్లాక్ ఎడిషన్ని చూస్తున్నాం. ఇక ఇంజన్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే 1.2 లీటర్ కపా పెట్రోల్ ఇంజన్తో ఇది అందుబాటులో ఉంది. 4 సిలిండర్ ఇంజన్ దీనికి ఇచ్చారు. అండ్ పవర్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే 83 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇది సూపర్ డూపర్గా దూసుకెళ్తుంది. హిండై ఎక్స్టర్లో ఉన్నటువంటి మైలేజ్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే అకార్డింగ్ టు అరై మనకు 18 km/లీటర్ మైలేజ్ దొరుకుతుంది. బట్ ప్రాక్టికల్గా మనం ఆలోచించినట్లయితే సిటీలో మనకు 14 to 15 km/లీటర్ మైలేజ్ దొరుకుతుంది. ఇఫ్ యూ గో ఫర్ సిఎన్జీ కనుక మీరు వెళ్ళినట్లయితే 27 per kg మైలేజ్ దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం హిండై ఎక్స్టర్ ఆటోమేటిక్ వేరియంట్ ఎస్ఎక్స్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం కదా. సో దీని ప్రైస్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్టయితే 9,05,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అన్ని గీతా హిండై షోరూమ్స్లో అందుబాటులో ఉంది.